జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో డ్రోన్లు 3D మ్యాపింగ్ సహాయంతో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. దచిగాం, కుల్గాం, షోపియాన్, అనంతనాగ్ ప్రాంతాల్లో పహల్గాం చుట్టుపక్కల అడవుల్లో కూడా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. మరోవైపు చెన్నై నుండి శ్రీలంకకు విమానంలో 6 అనుమానితులు వెళ్లారని మెయిల్ రావడంతో కొలంబోలో విమానంలో తనిఖీలు నిర్వహించారు. కానీ విమానంలో అనుమానితులు ఎవరూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో డ్రోన్స్ 3D మ్యాపింగ్ సహాయంతో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. దచిగాం, కుల్గాం, షోపియాన్, అనంతనాగ్ ప్రాంతాల్లో పహల్గాం చుట్టుపక్కల అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. మరోవైపు చెన్నై నుండి శ్రీలంకకు విమానంలో 6 అనుమానితులు వెళ్లారని మెయిల్ రావడంతో కొలంబోలో విమానంలో తనిఖీలు నిర్వహించారు. కానీ విమానంలో అనుమానితులు ఎవరూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. స్పందన, పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదుల ఆచూకీ కోసం పెద్ద ఎత్తున దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎక్కడైతే వాళ్ళు పెహల్గాం దాడి చేసిన తర్వాత ఎక్కడికి పారిపోయారు, ఎక్కడ అని చెప్పేసి దక్షిణ జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అనువున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో డ్రోన్స్ 3D మ్యాపింగ్ సహాయంతో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. దచిగాం, కుల్గాం, షోపియాన్, అనంతనాగ్ ప్రాంతాల్లో పహల్గాం చుట్టుపక్కల అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కంటిన్యూ. స్పందన, పెహల్గాం దాడి గడిపిన తర్వాత మొత్తంగా తీవ్రవాదుల వేట కోసం ముమ్మరంగా భద్రతా బలగాలు రంగంలో దిగాయి. ఇప్పటికే గత వారం రోజులుగా దాడి జరిగిన తర్వాత ఎవరైతే తీవ్రవాదులు దాంట్లో ఘటనలో పాల్గొన్నారో వారి కోసం వేట కొనసాగుతా ఉంది. ముఖ్యంగా దక్షిణ జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. ప్రతి ఇంటిని అనువున గల్లరపడుతున్నాయి. అనుమానాస్పదంగా కనిపించిన వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదే సందర్భంలో కొంతమంది తీవ్రవాదుల ఇళ్లను కూడా, అంటే జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రకారం అక్కడ ఉన్నటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి స్థానికంగా తీవ్రవాదులు సహకరిస్తున్నారు, లేకపోతే తీవ్రవాదులుగా ఉన్నటువంటి వారి ఇళ్లను కూడా నీలమట్టం చేస్తారు. అంతటితో ఆగని భద్రతా బలగాలు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మొత్తంగా కూడా వారం రోజులుగా అనువున భద్రతా బలగాల రంగంలో దిగి ఒక ముష్కరుల వేట కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న సందర్భంలో పెహల్గాం దాడి చేసినటువంటి నిందితులు కొంత పాకిస్తాన్ లో పారిపోయారని కొంత ప్రచారం జరుగుతుంటే, మరికొంతమంది ఈ రోజు మాత్రం మొత్తం దాడికి పాల్పడ్డ వారిలో 6 చెన్నై వేదికగా చెన్నై నుంచి కొలంబో వెళ్లినట్టుగా సాయంత్రం ప్రచారం జరిగింది. సార్, ఇది ఒక ప్రచారంగానే మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, దీనికి కొలంబోకు సంబంధించినటువంటి గారు ఎవరు అధికారికంగా ధృవీకరించలేదు. ఒక ప్రచారం మాత్రం జరిగింది. చైనా నుండి కొంత 6 అనుమానాస్పద వ్యక్తులు కొలంబో వెళ్లారని చెప్పేసి సాయంత్రం ప్రచారం జరిగింది. దీనిపైన కూడా సమగ్రంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారో వీళ్ళకు, ఎందుకంటే పాకిస్తాన్ బేస్డ్ గా పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున వీళ్ళకి సహకారం అందుతుంది. పాకిస్తాన్ తీవ్రవాదులు ఒక కోటరీగా ఏర్పడి వీళ్ళకు ఒక రక్షణ కవచంగా మారి ఈ యొక్క పెహల్గాం దాడికి సంబంధించిన నిందితులను తీవ్రవాదులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతా ఉంది.
అయితే ఈ పాకిస్తాన్ మాత్రం తెర వెనుక ఉండి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందని దీన్ని భారత్ తిప్పుకొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. వారం రోజులుగా ఎన్ఐఏ యొక్క అన్ని అంశాలపై పెహల్గాం దాడికి సంబంధించినటువంటి దర్యాప్తు చేపట్టింది, ముమ్మరం చేసింది. రేపు కేంద్ర హోంశాఖ కూడా ఈ దర్యాప్తుకు సంబంధించి ప్రాథమికంగా ఒక నివేదికను అందజేయనట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా ఇది పాకిస్తాన్ బేస్డ్ గా పాకిస్తాన్ కు కేంద్రంగా లష్కరే తోయిబా కేంద్రం ఆఫీస్ గా ఈ పెహల్గాం దాడికి వ్యూహ రచించినట్టుగా తెలుస్తోంది. అక్కడే ఈ యొక్క కుట్రకు బీజం పడ్డట్టుగా తెలుస్తోంది. దానికి పాక్ సంబంధించిన పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది మాజీ ఆర్మీ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి లష్కరే రాధాకృష్ణ, ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాబట్టి ఇప్పటి వరకు ఎంతమంది ఇన్వెస్టిగేషన్ చేశారు? ప్రత్యక్ష సాక్షుల నుండి ఏమైనా సమాచారం సేకరించారు? గత వారం రోజులుగా అక్కడ పెహల్గాం దాడికి జరిగినటువంటి ఏరియా ఎక్కడైతుందో బైసన్ లోయలో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తో పాటుగా జిప్ రైడర్, అదే విధంగా స్థానికంగా ఆ రోజు ఉన్నటువంటి పర్యాటకులు, బాధితులు, అదే సందర్భంలో ఫోటోగ్రాఫర్లు ఇలా అందరినీ వందలాది మందిని, వేలాది మందిని అక్కడ విచారించారు, ప్రత్యక్ష సాక్షులను. సో ఎన్ఐఏ వారం రోజులు ఈ మొత్తం దర్యాప్తును ఒక కంక్లూడ్ తీసుకొచ్చింది. దీంట్లో మొత్తంగా ఒక ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు గత దాడికి ముందు 10 రోజుల నుంచి అక్కడ తచ్చాడుతున్నట్టుగా ఒక వీడియో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా సమాచారం సేకరించారు. ఆ ఇద్దరు ఎవరు, ఎందుకు వాళ్ళు ఈ దాడికి ఏమైనా సంబంధం ఉన్న అనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు సాగిస్తుంది. అదే సందర్భంలో జిప్ రైడర్ గా ఉన్నటువంటి ముజామిల్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఒక మతపరమైనటువంటి ప్రార్థన చేస్తున్న సమయంలోనే, మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలోనే కింద కాల్పు జరుగుతున్న వీడియో కూడా బహిర్గతమైంది. ఆ జిప్ రైడర్ కూడా విచారిస్తున్నారు. అదే సందర్భంలో ఈ శ్రీజిత్ అని మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక పర్యాటకుడు, తను కూడా ఈ యొక్క మొన్న పెహల్గాం దాడి జరిగిన ఘటనలో అక్కడే ఉన్నాడు. తన కూతురు చిన్నారి డ్యాన్స్ చేస్తున్న క్రమంలో ఒక వీడియో తీస్తున్నాడు. ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఆ చిన్నారి డ్యాన్స్ చేస్తున్న వీడియో తీస్తున్నాడు. ఆ క్రమంలో ఆ వీడియోలో కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు కనపడ్డారు. సో అతని నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇలా రకరకాలుగా సభ్యుల నుంచి, అక్కడ నుంచి మొత్తంగా కూడా స్థానికుల నుంచి ఎవరైతే దాడికి పాల్పడి దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళ వర్షంతో పాటుగా గాయపడ్డవారు, అదేవిధంగా గాయపడ్డ వారికి కొంతమంది స్థానికులు సహాయం చేశారు. వాళ్ళ నుంచి కూడా సమాచారం ఎన్ఐఏ పూర్తి స్థాయిలో తీసుకుంది. సో దీని అంతా కూడా క్రోడీకరించి రేపు ప్రాథమికంగా కేంద్ర హోంశాఖకు ఒక నివేదిక సమర్పిస్తుంది. ఈ నివేదికలు ఎలాంటి సంచలన విషయాలు బహిర్గతమవుతాయో తెలుస్తోంది. ప్రాథమికంగా ఎన్ఐఏ విచారించిన దాంట్లో పాకిస్తాన్ కేంద్రంగా, పాకిస్తాన్ లష్కరే తోయిబా కేంద్రం ఆఫీస్ గా ఈ పెహల్గాం దాడికి పాల్పడినట్టుగా కొన్ని సాక్ష్యాలు లభించాయి. సో దాని ప్రకారం పాకిస్తాన్ తెర వెనుక ఉందని చెప్పి ఇన్ని రోజు భారత్ ఏదైతే ఆరోపిస్తుందో దానికి ఒక ఆధారాలు లభించేలా ఒక బలమైన సాక్ష్యాలు లభించినట్టయింది. సో దీంతో పాకిస్తాన్ పై మరింత ఒత్తిడి పెంచే విధంగా తీవ్రవాదులను నిర్మూలించడానికి ఒక మంచి అవకాశంగా భారత్ భావిస్తోంది. ఇప్పటికే త్రివిధ దళాలను భారత్ సంబంధించినటువంటి భారత్ మొత్తంగా కూడా త్రివిధ దళాలను అలర్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ సమీక్షిస్తూ ఆ యొక్క త్రివిధ దళాధిపతులకు ఒక రకమైన డైరెక్షన్స్ ఇస్తున్నారు. తాజాగా గంట క్రితం కూడా నావికా దళానికి సంబంధించినటువంటి చీఫ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గంట సేపుగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ సమావేశంలో అక్కడ సముద్ర తీర ప్రాంతం గుండా మరికొంత ఆ యొక్క బంగ్లాదేశ్ ఇతర సరిహద్దు ప్రాంతాల నుంచి తీవ్రవాదులకు మరోసారి లేకుంటే పాక్ మరికొన్ని కుట్రలకు పాల్పడే అవకాశం ఉందనే ఒక సమాచారంతో అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. తీరప్రాంతంలో ఇప్పటికే భారత్ భూభాగం వైపు పాకిస్తాన్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు అడపాదడపా కాల్పులు చేస్తా ఉంది. దాన్ని భారత్ సైన్యం తిప్పికొడుతోంది. మరోవైపు అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో అయ్యేట్టుగా ఇప్పటికే శక్తివంతమైనటువంటి నావీ, ఇండియన్ నావీకి సంబంధించి విన్యాసాలు చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే క్షిపణి ప్రయోగం సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసింది. సో వీటికి తోడు గగనతలం నుంచి ఎప్పటికైనా ఇదే సమయంలో అవకాశం వస్తే, కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే వెంటనే పాకిస్తాన్ పై దాడికి దిగడానికి, అదేవిధంగా గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్, వాళ్ళకు సర్జికల్ స్ట్రైక్ ఉందో అలాంటివి తిరిగి పాకిస్తాన్ లో ఎక్కడైతే తీవ్రవాదులు దాచుకున్నారో శిబిరాలపై దాడులకు తెగబడేందుకు సిద్ధంగా ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సందర్భంలో భారత్ యొక్క వ్యూహాలు తెలియక పాకిస్తాన్ మాత్రం చాలా డైలమాలో ఆందోళన టెన్షన్ పడుతోంది. ఇప్పటికే రాధాకృష్ణ, మీరు అన్నట్టు పాకిస్తాన్ కి మరోసారి సర్జికల్ స్ట్రైక్ భయం పట్టుకుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఉగ్రవాదులు చేసిన మారణ హోమానికి భారత్ బదులు తీర్చుకోవాల్సిందని ఇప్పటికే చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్స్ తో హోరెత్తిస్తున్నారు. సో పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ ని ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ఏంటి మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది అనుకోవచ్చా?
ఖచ్చితంగా అంటే ఈసారి భారత్ ఒక బలమైన వ్యూహంతో పాకిస్తాన్ కు అంతు చిక్కకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదులను అటాక్ చేసే విధంగా సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే గత వారం 10 రోజులుగా ఢిల్లీలో ఒక హై టెన్షన్ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నివాసంలో చాలా కీలకమైన భేటీలు కొనసాగాయి. ఆ భేటీలో ఈ మొత్తంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు కావచ్చు, అదే విధంగా ఇటు అజిత్ దోవల్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ అమిత్ షా వరుసపెట్టి ఆ ఒక ముఖ్యుల నాయకులతోని అదేవిధంగా త్రివిధ దళాధిపతులతో భేటీలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించి ఒక రకమైన వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతోంది. ఇప్పటికీ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆంక్షలు విధిస్తూ వచ్చింది. మొదట సింధు జలాలపై ఆంక్షలు విధించింది, తర్వాత నెక్స్ట్ గగనతలం సంబంధించినటువంటి భారత్ కు సంబంధించిన గగనతలంలో ఈ పాకిస్తాన్ సంబంధించిన విమానాలు అన్నిటికీ కూడా నిషేధం విధించింది. అదే సందర్భంలో తాజాగా ఈ రోజు కూడా పోస్టల్ సంబంధించి ఏదైతే ఎగుమతులు దిగుమతులు అదేవిధంగా పోస్టల్ సంబంధించినటువంటి ఆంక్షలు విధిస్తూ పాకిస్తాన్ నుంచి అదేవిధంగా భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి పోస్టల్ కావచ్చు ఇతరత్ర దిగుమతులు పూర్తి స్థాయిలో నిషేధిస్తూ వాణిజ్య శాఖ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో మొత్తంగా ఒకవైపు ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భారత్ కి సంబంధించిన త్రివిధ దళాలను అలర్ట్ చేస్తోంది. సో ఈ అంతు చిక్కని వ్యూహంతో పాకిస్తాన్ ఏం జరుగుతుందో తెలియని ఒక డైలమాలో ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో కూడా అంతర్గతంగా ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు కరువు కాటకాలు, మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో ఆకాశాన్ని అంటున్న ధరలతో అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే కొంతమంది కీలకంగా ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, కీలకమైనటువంటి నేతలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు లండన్ కు పారిపోతున్నారు తమ కుటుంబ సభ్యులతో అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు, పూర్తిగా చేతులు ఎత్తేసింది. అయినా పైకి గంభీరంగా ఆ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఆ పడపాదడప పాకిస్తాన్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు భారత్ భూభాగంపై కాల్పులు జరపడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు, పాక్ ఆర్మీ సంబంధించినటువంటి నేతలు భారత్ ను మరింత రెచ్చగొట్టేలా ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి లష్కర్ తోయిబా చీఫ్ తో పాటు మరికొంతమంది నాయకులు కావచ్చు నరేంద్ర మోడీ అదేవిధంగా భారత సైన్యానికి సంబంధించి కించపరిచేలాగా మాట్లాడడం కొంత తీవ్రంగా భారత్ సీరియస్ గా ఉంది ఈ విషయంలో. సో మొత్తంగా నెక్స్ట్ లెవెల్లో రేపు ఎల్లుండి కావచ్చు రానున్న కొద్ది రోజుల్లోనే పాక్ సంబంధించి తీవ్రవాదుల అంశాన్ని ఏరవేయడే విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ ఎప్పుడు తమపై భారత్ దాడికి దిగుతుందా, ఎప్పుడు తమ టెర్రరిస్టు శిబిరాలపై దాడులకు దిగుతుందా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంది. ఈ టెన్షన్ కొనసాగిస్తూనే భారత్ ఒకవైపు వ్యూహాత్మకంగా నెక్స్ట్ ఇతరత్ర అంశాలపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిం చేసింది, ఈ తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ అడ్డగా మారింది అని చెప్పేసి బలమైన సాక్ష్యాలను ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఉంచింది. అదే సందర్భంలో ఇక నెక్స్ట్ తీవ్రవాదులను ఏరివేయడానికే నెక్స్ట్ ప్రణాళికలు రచిస్తుంది. దీనికి అంతర్జాతీయంగా అన్ని దేశాల మద్దతు కోరే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్య అమెరికా భారత్ కు అండగా నిలుస్తూ వచ్చింది. దీంతో పాటు ఇతర దేశాలు అన్ని కూడా ప్రపంచంలోని ఇతర కీలక దేశాలు కూడా భారత్ కు అండగా నిలుస్తున్నాయి. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలంతా ఒకతాటిపైకి నిలవాల్సిందే అని చెప్పేసి భారత్ విజ్ఞప్తి మేరకు అన్ని దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా తన వక్రబుద్ధిని చాటుకునేలా భారత్ కు సంబంధించి మరింత భారత్ ని ఇబ్బంది పెట్టే వాతావరణం సృష్టిస్తుంది. దాంట్లో భాగంగానే ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ శరణార్థులు కావచ్చు, లేకుంటే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది మాజీ ఆర్మీ అధికారులు కావచ్చు తీవ్రవాదులను బంగ్లాదేశ్ గుండా భారత్ మీద దాడికి ఉచిగొల్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో భారత్ కు సంబంధించి కొంత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా మాజీ ప్రధాని ఎవరైతే భారత్ అనుకూలంగా వస్తూ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి, మంచి సత్సంబంధాలు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు విపరీతంగా పెరిగాయి. దానిపైన నిరసిస్తూ భారత్ కూడా తీవ్రంగా బంగ్లాదేశ్ పై కొన్ని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి యూనిస్ ప్రభుత్వం ఏకంగా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడడమే కాదు, ప్రపంచ దేశాల ముందు కొంత భారత్ ని ఇబ్బందికర స్థాయిలో విమర్శించాలని చేశారు. అదే సందర్భంలో ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో కలిసి భారత్ పై దాడికి దిగేందుకు సన్నాహాలు చేస్తుంది. సో దీన్ని అంతగా తిప్పికొట్టేందుకు బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో కూడా పెద్ద ఎత్తున భారత బలగాలు మోహరించబడ్డాయి. అక్కడ నుంచి ఇట్లాంటి పాకిస్తాన్ కుట్రలు బంతనే ముందే పసిగట్టినటువంటి
భారత్ కూడా ఆ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది. ముందస్తుగా అక్కడ ఏదైనా జరిగితే అక్కడ ఉన్నటువంటి శరణార్థులు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా భారత్ భూభాగంలోకి అనుమతులకు విరుద్ధంగా వస్తే మాత్రం వాటికి సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది స్పందన.